గత 2 నెలలుగా హైడ్రా సంబంధించినటువంటి పనులను చూసినప్పుడు మొదట్లో కొంత మేరకు ప్రజలలో ఒక సానుకూల వాతావరణం ఉండే. రాజ్యాంగంలో పొందుపరుచుకున్నటువంటి అంశాలు కానీ హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పిన దానికి అనుగుణంగా ప్రభుత్వం ముందుకొచ్చిందనేటువంటి భావన ఉంటే హైడ్రా ముసుగులో ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరు మీద కోట్ల రూపాయలు కొలగొట్టడానికి కొరకు చేస్తున్న పథకంగా నేడు స్పష్టంగా కనబడుతున్నది. మొదట్లో ఎన్కన్వెన్షన్ అక్కినేని నాగార్జున సంబంధించింది, అది చెరువులో ఉంది, ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని చెప్పి కొట్టేసినప్పుడు పెద్దవాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా ఈ ప్రభుత్వ పరిపాలన సాగుతుంది అనేటువంటి భావన ఉండే. కానీ ఇవాళ పేదల గుండెల్లో గుణపాలు దించుతున్నట్టుగా స్పష్టంగా కనబడుతున్నది. మూసీ సుందరీకరణ పేరు మీద ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పని, వ్యాపారం అవుతుందని, పర్యాటక కేంద్రం అవుతుందని చెప్పని చెప్పినటువంటి ప్రభుత్వం అందులో ఉండేటువంటి లోపాయికారి వ్యవహారాలు ప్రపంచ బ్యాంకుకు తొత్తుగా మారే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన కనబడుతున్నది. వెంటనే తక్షణమే హైడ్రా పనులను నిలిపివేయండి, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ 2-3 నెలలు జరిగినటువంటి రాష్ట్రంలో చెరువుల కబ్జా పేరు మీద కానీ, నాలాల కబ్జా పేరు మీద కానీ, మూసీ సుందరీకరణ పేరు మీద కానీ, ఈ హైడ్రా కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రెవెన్యూ ఇతరత్ర శాఖలన్నీ కూడా చేసినటువంటి పనులన్నీ కూడా అఖిలపక్ష సమావేశం ముందు పెట్టండి. ప్రజలను పేదవాళ్లను ఒప్పించి మెప్పించి పనిచేయాలనే కానీ ప్రభుత్వం బాధ్యతగా ఉండాలనే కానీ ఇష్టానుసారంగా పనిచేస్తాంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చూస్తూ ఊరుకునే విషయం స్పష్టంగా కనబడుతున్నది. నిన్న ఎప్పుడైనా ఎక్కడైనా చూసినాం, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం దగ్గరికి అధికార పక్షం దగ్గరికి వచ్చి విన్నవించుకుంటారు. కానీ మొట్టమొదటిసారి ప్రతిపక్ష పార్టీ ఆఫీస్కి వచ్చి వాళ్ళ యొక్క బాధలు వెల్లబుచ్చుకొని మాకు మీరు అండగా ఉండండి అనేటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పంటే ఈ ప్రభుత్వ 10 నెలల రేవంత్ రెడ్డి పరిపాలన తీవ్ర నిరసన చెప్పి తెలియజేస్తున్నాం. ఆ పేదవాళ్ళ ఆస్తులు కాపాడని కొరకు, పేదవాళ్ళ ఆస్తులకు న్యాయంగా 2013 చట్టానికి అనుగుణంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇచ్చిన తర్వాతనే ఆ సేకరణ చేయాలనే కానీ ఆ చట్టాన్ని అతిక్రమిస్తుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ న్యాయ విభాగం వారికి అండగా ఉంటది. ఈ పేదవాళ్లకు న్యాయం చేసే విధంగా పెద్దలు మధుసూదనాచారి గారు ప్రతిపక్ష నాయకుడిగా వచ్చిన తర్వాత మొట్టమొదటి సమావేశంలో, పత్రికా సమావేశంలో మేము చెప్పేది, రాబోయేటువంటి శాసనమండలి సమావేశంలో ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రజల పక్షాన్ని ఉంటాం, పేదల పక్షాన్ని ఉంటాం. రాష్ట్రంలో ఉండేటువంటి పేదవాళ్ళు ఇవాళ ఇందిరా పాలనలో ఇల్లు కట్టిస్తారని చెప్పని భావిస్తే ఇల్లు కూర్చే కార్యక్రమంతో ముందుకెళ్తున్నారు అనేటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పని, ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి అంటున్నారో అవి పూర్తిగా కూడా ఇంకా కానటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే వెళ్తా అంటారో వాళ్ళు మాత్రమే వెళ్లే పరిస్థితి ఉంటుంది. వాళ్ళకు మాత్రం అన్ని విధాల సౌకర్యాలు సమకూర్చిన తర్వాతనే వెళ్లే పరిస్థితి ఉంటుంది. కనుక ప్రభుత్వం సమగ్రమైనటువంటి సమాచారాన్ని అఖిలపక్ష సమావేశం ముందు పెట్టాలని చెప్పని ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం.